హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో న్యూజిలాండ్ మొత్తానికి 89 రన్స్ తేడాతో ఓటమైతే పాలైంది. ఆస్ట్రేలియా 89 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో యాష్లీ గార్డ్నర్ది ప్రధాన పాత్ర ఆస్ట్రేలియా గెలవడంలో అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే క్లిష్ట పరిస్థితుల్లో వచ్చి ఆపద్బాంధవురాలి పాత్ర పోషించింది కాబట్టే ఆస్ట్రేలియా ఈ స్టేజ్లో ఉంది. సో మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, ఎక్కడ ట్విస్ట్లు ఉన్నాయి అనేది మనం మొత్తం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. ఎందుకు అంటే కండిషన్స్ని ఫేవర్ చేసుకొని తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఇనీషియల్గా ఆస్ట్రేలియాకి ఇనీషియల్ స్టేజ్లో మంచి పార్ట్నర్షిప్ వచ్చేలా కనిపించింది. అలిసా హిలీ అండ్ లిచ్ఫీల్డ్ ఇద్దరు మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చే సందర్భం అయితే కనిపించింది. అయితే 19 రన్స్ వేసి బ్రీ ఇలెన్ బౌలింగ్లో అవుట్ అయింది 19 రన్స్కి. ఆ తర్వాత తనే వికెట్ల పతనాన్ని ఆరంభించింది. ఆ తర్వాత 45 రన్స్ వేసి 81 స్కోర్ ఉన్నప్పుడు మళ్ళీ 41 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది. మన ఎలిస్ పెర్రీ మధ్య పార్ట్నర్షిప్ పోయింది. అయితే 45 రన్స్ వేసి లిచ్ఫీల్డ్ అవుట్ అయింది. 5 రన్స్ అవే తన హాఫ్ సెంచరీని అయితే కోల్పోయింది. అయితే బెత్మోనీ ఎంతసేపు క్రీజ్లో కుదురుకోలేకపోయింది. బెత్మోనీ అవుట్ అయిన తర్వాత 12 రన్స్కి అన్నబెల్ సదర్లాండ్ అవుట్ అయ్యే సమయానికి 5 రన్స్కి అవుట్ అయ్యే సమయానికి 128 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఫ్యాన్స్కి నమ్మకం 50-50 ఉండొచ్చు, అండ్ చూసే ప్రేక్షకులకు కూడా 50-50 ఉండొచ్చు అదర్ కంట్రీస్. ఈ క్రమంలో ఎలిస్ పెర్రీ అండ్ యాష్లీ గార్డ్నర్ మధ్య కొంత పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ 33 రన్స్కి అవుట్ అయింది. బట్ టాలియా మెగ్రాత్ మంచి పార్ట్నర్షిప్ లే చేసింది, మంచి కంపెనీ ఇచ్చింది. ఎక్కడ ర్యాష్ షాట్స్కి వెళ్లకుండా వాళ్ళ ఆర్క్లో ఉన్నటువంటి బాల్స్ని పనిష్ చేశారు. కాకపోతే కొన్ని బాల్స్ని రూమ్ క్రియేట్ చేసి కూడా కొట్టారు పేస్ని. సో ఈ క్రమంలో 26 రన్స్ అంటే డ్రింక్స్ బ్రేక్ వరకు మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. 50 పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. 50 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 26 రన్స్ వేసి 62 పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 187 దగ్గర వికెట్ పడింది. 287 దగ్గర వికెట్ పడింది. అయితే 187 దగ్గర వికెట్ పడింది గైస్. సో అయితే ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మరొక 39 రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది. సోఫీ మాలిండే చేసింది 14 రన్సే, కానీ ఎంటర్టైన్మెంట్ చేసింది, బౌండరీస్ సాధించింది. యాష్లీ గార్డ్నర్ పైన ప్రెషర్ తగ్గించింది. యాష్లీ గార్డ్నర్ కూడా తనున్నప్పుడు కూడా బౌండరీస్ సాధించినప్పటికీ పార్ట్నర్షిప్ స్థిరపడి సమయంలో వికెట్ పడటం. ఆ తర్వాత కింగార్ మధ్య దగ్గర 80-90 దాకా వచ్చింది పార్ట్నర్షిప్. కింగార్ మంచి కంపెనీ ఇచ్చింది యాష్లీ గార్డ్నర్కి, సెంచరీ చేయడానికి తన వంతు కృషి చేసింది. సో ఈ క్రమంలో ఫస్ట్ 100 తన 50 కూడా కంప్లీట్ చేసుకుంది. వరల్డ్ కప్లో ఎలాంటి 50 లేదు.
వరల్డ్ కప్లో 50 లేనప్పటికీ ఈరోజు సంపాదించుకుంది ఆ 50. ఆ తర్వాత 100 కూడా సెకండ్ 100, కాకపోతే వరల్డ్ కప్లో ఫస్ట్ 100 అని చెప్పుకోవచ్చు. 16 4లు ఒక 6 సాయంతో 115 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అలానా కింగ్ కూడా 4 రన్స్ వేసి అవుట్ అయింది. కింగార్ కూడా 38 రన్స్ వేసింది. సో టోటల్గా 14 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. తహుహు ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. తహుహు 3 వికెట్స్ తీసుకున్నప్పటికీ జస్కర్ ఏవైతే డెత్ ఓవర్స్ ఉంటాయో అక్కడ గేమ్ని మొత్తం మొమెంటం వాళ్ళ వైపు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. జస్కర్ది మేజర్ రోల్ ఉండింది ఇది డెత్ ఓవర్స్లో మాత్రం. ఈమె కూడా 3 వికెట్లు తీసుకోగా ఎర్లిన్ తను 2 వికెట్లు తీసుకుంటే అమెలియాకర్ 2 వికెట్లు తీసుకోవడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన న్యూజిలాండ్కి 326 రన్స్ టార్గెట్ ఇచ్చారు. 27 టార్గెట్ ఇచ్చారు. 326 వీల్ చేస్తే 327 టార్గెట్ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్కి ఆదిలోనే 1 కాదు 2 వికెట్లు పోయాయి. స్టార్టింగ్లోనే వితౌట్ ఎనీ రన్స్. ఫస్ట్ జార్జియా ఫ్లిమర్ రన్కి వెళ్ళే టైంలో రిస్కీ తీసుకుంది. ఈ క్రమంలో రన్అట్ అయితే అవ్వడం జరిగింది. అన్నబెల్ సదర్లాండ్ మంచి త్రో వేయడం జరిగింది. ఆ తర్వాత 0 for 1. నెక్స్ట్ ఓవర్లో సఫీ మాలినిట్స్ బౌలింగ్లో మంచి వికెట్ కూడా పడడం జరిగింది. సుజీ బేట్స్ గోల్డెన్ డక్ వెనుదిరగడం జరిగింది, క్లీన్ బౌల్డ్. ఈ తరుణంలో న్యూజిలాండ్ ట్రబుల్ని రికవరీ అప్పించడానికి అమెలియాకర్ అండ్ సోఫీ డివైన్ ఇద్దరు కలిసి మంచి ప్రధాన భూమిక పోషించారు. అయితే వీళ్ళిద్దరి మధ్య 50 పార్ట్నర్షిప్ కూడా రావడం జరిగింది. స్టార్టింగ్లో కొంచెం తడబడుతూనే సాగింది వీళ్ళ యొక్క ఇన్నింగ్స్. ఎందుకంటే ఒకానొక స్టేజ్లో రన్స్ రావట్లేవు, ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సోఫీ డివైన్ ఫ్రస్ట్రేషన్కి లోనైంది. బట్ వీటన్నిటిని పటాపంచలు చేసింది. కాకపోతే ఓటమి నుంచి అయితే గట్టెక్కించలేకపోయిందని చెప్పుకోవచ్చు. అయితే 33 రన్స్ వేసి అమెలియాకర్ అవుట్ అయింది. 33 రన్స్ వేసి అమెలియాకర్ అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 75 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఆ తర్వాత బ్రూక్ హాలిడే 28 రన్స్ వేసినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి పార్ట్నర్షిప్ బలపడింది. మరొక 50 రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది. మరొక 50 రన్స్ వచ్చినప్పటికీ బ్రూక్ హాలిడే 2 బౌండరీస్ కొట్టింది. 2 బౌండరీస్ కొట్టి మరొక ర్యాష్ షాట్కి ట్రై చేసి వికెట్ త్రో చేయడం జరిగింది. అది కూడా అలానా కింగే వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది, 75 పార్ట్నర్షిప్ని. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య బలపడుతున్న పార్ట్నర్షిప్ని కూడా తనే బ్రేక్ చేయాల్సి వచ్చింది. అయితే మంచి క్రూషియల్ వికెట్స్ తీసేసిన తర్వాత మ్యాడీ గ్రీన్ 20 రన్స్ వేసినప్పటికీ ఫాస్టెస్ట్ 50 పార్ట్నర్షిప్ రావడం జరిగింది జస్ట్ 30 బాల్స్లోనే. కానీ మేజర్ రోల్ డివైన్దే ఉందని చెప్పుకోవచ్చు. తను కూడా 18 బాల్స్లో 20 రన్స్ వేసినప్పటికీ 18 బాల్స్లో 20 రన్స్ వేసినప్పటికీ అన్ఫార్చునేట్లీ రన్అట్ అవ్వాల్సి వచ్చింది. రన్అట్ అయింది. ఈ రన్అట్ అయిన తర్వాత కొంచెం డివైన్కి ప్రెషర్ పెరిగింది. డివైన్కి ప్రెషర్ పెరిగినప్పుడు అంటే ఒక విషయం చెప్పాలి గైస్, ఏంటంటే సోఫీ డివైన్ వర్సెస్ మ్యాడీ గ్రీన్ ఉన్నప్పుడు ప్రతి ఓవర్లో 14 to 16 రన్స్ టార్గెట్ చేస్తూ వచ్చారు. మంచి ఈక్వేషన్ వరకు వచ్చారు. 10 ఓవర్స్ 110 రన్స్ కొట్టాలి. ఈక్వేషన్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే అప్పటికే సెంచరీ దిశగా వెళ్తుంది.
సోఫీ డివైన్, బట్ ఈ క్రమంలో రన్అట్లో కోల్పోవడం. కాకపోతే ఎసవిల్లా గేట్స్ 28 రన్స్ వేసినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య కూడా పార్ట్నర్షిప్స్ విషయంలో డోకా లేదు గైస్. ఎప్పుడైతే సోఫీ డివైన్ 112 రన్స్ వేసి అవుట్ అయిందో, 12 ఫోర్స్ అండ్ 3 సిక్సెస్ సాయంతో అవుట్ అయిందో, మొత్తం డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అంటే ఎవరి వల్ల కావట్లేదు. యాష్లీ గార్డ్నర్ని మాత్రం చితక బాధిందని చెప్పుకోవచ్చు. టార్గెట్ పెట్టుకుంది యాష్లీ గార్డ్నర్ని టార్గెట్ చేయాలని, బట్ ఒక క్రూషియల్ క్యాచ్ కూడా డ్రాప్ అయింది. సెంచరీ వరకు కూడా రావాల్సి లేదు. ఎవరు మన డివైన్. అప్పుడే ఆశలు పోగొట్టుకోవాల్సి వచ్చేది. న్యూజిలాండ్ దగ్గర 80+, 70+ స్కోర్ ఉన్నప్పుడే తన క్యాచ్ డ్రాప్ చేసింది యాష్లీ గార్డ్నర్. తనకు ఆపర్చునిటీ వచ్చింది బౌలింగ్లో వికెట్ తీయడానికి, రాసిపెట్టలేదు. తన బౌలింగ్లో వికెట్ తీయాలని రాసిపెట్టలేదు. సో మంచిగా 112 రన్స్ వేస్తున్న తర్వాత అనబెల్ సదర్లాండ్ రంగంలోకి దిగింది. స్లోవర్ వన్స్ సంధించింది, అంచనా వేయడంలో విఫలమైంది, క్లీన్ బౌల్డ్ అయింది. గేట్స్ ఓపెన్ అయ్యాయి, వికెట్లు పడాయి. ఒకే ఓవర్లో 3 వికెట్లు. నెక్స్ట్ ఓవర్లో జెస్కర్ కూడా 2 రన్స్ వేసి క్లీన్ బౌల్డ్ అయింది. ఆ ఓవర్లో తర్వాత ఈడెన్ కార్సన్ కూడా ఎల్బిడబ్ల్యూ రూపంలో రివ్యూ తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. న్యూజిలాండ్ ఫేవర్లో రాలేదు ఆ రివ్యూ. తర్వాత సోఫీ మాలినస్ వచ్చి ఫార్మాలిటీని ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో 3 for 25 సోఫీ మాలినస్, 3 for 26 అనబెల్ సదర్లాండ్. ఆ తర్వాత 2 వికెట్స్ అలానా కింగ్, 2 రన్అట్ల రూపంలో వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. ఎక్స్ట్రాస్ 13. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్, నో సర్ప్రైజ్ గైస్, మన యాష్లీ గార్డ్నర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. 83 బాల్స్లో 16 ఫోర్లు, 1 6. ఓకే ఫ్రెండ్స్, అయితే న్యూజిలాండ్ వాళ్ళు నో బాల్స్ కూడా ఇచ్చారు. దానివల్ల కూడా కొన్ని ఎక్స్ట్రా రన్స్ అయితే వెళ్ళాయి. దాని ఫలితమే ఇది అని చెప్పుకోవచ్చు. నో బాల్ ఈజ్ వైట్ బాల్ ఫార్మాట్లో వెరీ బిగ్ క్రైమ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, ఇక మ్యాచ్ నెంబర్ 3 రేపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ కొలంబో వేదికగా జరగబోతుంది. మరి ఈ మ్యాచ్ ఎవరిది పైచే అవుతుంది, ఎవరిని విజయం వరిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.